ప్రేక్షకులందరికీ నమస్కారం. గోచార రీత్యా కుంభరాశి వారికి కలగబోయే శుభ ఫలితాలు మరియు చేయాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి 8074222517 నెంబర్కి సంప్రదించి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందవచ్చు. అలాగే మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు కుంభరాశి వారికి చురుకుదనం, పోటీ భావన మరియు లక్ష్య సాధనపై ప్రభావం చూపిస్తుంది. అలాగే మీ రాశి అధిపతి శని ప్రభావం వల్ల మీరు చేసే ప్రతి పనిలో ప్రణాళికాబద్ధమైన ఆలోచనలు మరియు బాధ్యతాయుతమైన తీరు కనిపిస్తుంది. ఈరోజు మీరు తీసుకునే కొన్ని నిర్ణయాల్లో భవిష్యత్తులో మంచి ఫలితాలు ఇవ్వగలవు. ఉద్యోగ రంగంలో ఈరోజు మీ పనితీరుకు ప్రశంసలు లభించే సూచనలు ఉన్నాయి. కొత్త బాధ్యతలు వచ్చినా వాటిని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. సహచరులతో అనవసర వాదనలు లేకుండా వ్యవహరించడం మంచిది. వ్యాపారస్తులకు ఈరోజు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ముఖ్యంగా టెక్నాలజీ, కమ్యూనికేషన్ లేదా భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాల సూచనలు ఉన్నాయి. అయితే పత్రాలపై సంతకాలు చేసే ముందు పూర్తిగా పరిశీలించాలి. ఆర్థిక విషయాల్లో ఈరోజు ఆదాయం సాధారణంగా ఉన్నప్పటికీ కొన్ని పెండింగ్ ఖర్చులు ఎదురవ్వచ్చు. కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. ఆరోగ్యపరంగా ఈరోజు నిద్రలేమి, కీళ్ల నొప్పులు లేదా మానసిక ఒత్తిడి కనిపించవచ్చు. కాబట్టి తగినంత విశ్రాంతి తీసుకోవడం మంచిది. కుటుంబ జీవితంలో ఈరోజు మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సహకారంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో ఈరోజు నమ్మకం మరియు పరస్పర గౌరవం పెరుగుతుంది. మీ భాగస్వామితో ప్రశాంతంగా మాట్లాడితే అపార్థాలు తొలగిపోతాయి. ఈరోజు ముఖ్యంగా మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి, కానీ ఇతరుల భావాల్ని గౌరవించడం కూడా అవసరం. ముఖ్యమైన పనుల్ని సాయంత్రానికి ముందు పూర్తి చేయడం అనుకూలంగా ఉంటుంది. ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి, అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ వెంకటేశ్వర వజ్రకవచాన్ని ఆరాధన చేయడం శుభప్రదం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ రాశి కుంభరాశి అయితే కామెంట్లో తప్పకుండా ఎస్తని రాయండి. ఇంకా మీరు అనుకున్న ప్రతి పని విజయవంతం కావాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.